బైబిల్లో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు రాస్తూ, యేసు ప్రభు అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసును అని అంటారు. అవును కదా. ఒకప్పుడు చీకట్లో మరణాంధకారపు లోయలో జీవం లేకుండా ఉన్న మనల్ని ఆయన ప్రేమ చేత దేవుడు బ్రతికించాడు. మరి ఈరోజు మీలో ఆ జీవం ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? మీరు ఎప్పుడైనా బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును గురించి ఆలోచించారా? ఇతడు బేతనియాలోని మరియా మార్తల సహోదరుడు. ఒకనాడు అనారోగ్యంతో మంచం పట్టాడు. బహుశా ఇతని సహోదరులు ఇతనికి ఎంతో సహాయం చేసిన, అద్భుతం కోసం యేసయ్యను పిలిచిన కొంత సమయానికి ఇతడు చనిపోయాడు. రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఒక పెద్ద శబ్దం, లాజరు బయటకు రాని వచ్చింది. అంతే, మరలా జీవం వచ్చింది. సమాధి నుండి బయటకు లాజరు వచ్చాడు. కొందరు స్నేహితులు ప్రేతవస్థల నుండి అతను విడిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే కదా ఓ విశ్వాస జీవితం కూడా. ఒకప్పుడు ఈ పాప లోకంలో ఎంతగా సువార్త చేసినా, ఎంతగా ఇతరులు మన కోసం ప్రార్థించినా మనం మాత్రం పాపంలోనే బ్రతికాం. ఒకరోజు వచ్చింది, మరణాంధకారంలో ఉన్న మనకు ఒక పిలుపు వినబడింది. అదే మన ప్రియ ప్రభువు మాట. అదే ఎండిన ఎముకలకు జీవం ఇచ్చింది, చచ్చిన మనకు బ్రతుకునిచ్చింది. అంతే, ఆ దినం నుండి మన పాపాలను విడిచి ప్రభువును వెంబడించడం, ఆయనకు సాక్షులుగా జీవించడం ప్రారంభించాం. అవును కదా. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వివరిస్తున్నారు. మునుపు మన పాపముల విషయమై చచ్చిన వారమైన మనల్ని ప్రభువు తానే తన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా తిరిగి జీవింపచేశారు అని. మరి ఈరోజు ఇదే అనుభవం మీకు ఉందా? ఒకవేళ ఇంకా ఈ అనుభవం మీలో లేకుంటే, ఇదిగో నా ప్రభువు మాట మిమ్మల్ని పిలుస్తుంది. మరి వినబడిందా నా ప్రియుని స్వరము? అయితే ఇప్పుడే బయటకు రండి. పాపాంధకారం నుండి, మరణకోపపు సంఖ్యల నుండి ప్రియ ప్రభువు ప్రేమతో చేతులు చాపి మీకు ఎదురు చూస్తున్నాడు. ఆయనను చేరిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్పనాశక్యము, మహిమకరమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి, గొప్ప దేవుడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.